హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్లో లవర్స్ గురించి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వారి గురించి సపరేట్గా లవ్ రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. లవర్స్ విషయంలో చూస్తే ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ అన్నది బ్రేక్ చేసుకునే అవకాశం ఉందా లేదా, మళ్ళీ మీ లైఫ్లోకి వారు వచ్చే అవకాశం ఉందా, దీనికి సంబంధించి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ వచ్చే అవకాశం ఉందా, ఇది లవర్స్ రీడింగ్. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ ఏ థర్డ్ పార్టీ వారి వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ వారి గురించి ఎంతవరకు తెలుసుకోబోతున్నారు అండ్ మీ విషయంలో వారు పాజిటివ్గా మారే అవకాశం ఉందా, అండ్ ఈ థర్డ్ పార్టీ వారి నుండి రిలీజ్ అయిపోయి అంటే అవి మాటల పరంగా కావచ్చు, ఒక రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఒక బాండింగ్ అయినా కావచ్చు, ఏదైనా సిచ్యువేషన్స్ అయినా సరే ఈ థర్డ్ పార్టీ వారి నుండి మీ పర్సన్ దూరం అయ్యి మళ్ళీ మీతో మంచిగా ఉండే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయా లేదా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. లవర్స్కి ఒక రీడింగ్ ఉంటుంది, థర్డ్ పార్టీ వారి సిచ్యువేషన్ సంబంధించి వైఫ్ అండ్ హస్బెండ్ వారికి కూడా ఒక రీడింగ్ అయితే ఉంటుంది. ముందుగా లవర్స్కి అయితే చూద్దామండి. ఇది లవర్స్ రీడింగ్. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ విషయంలో ఏ విధంగా ఉన్నారో చూద్దాం. ఇవి షఫల్స్ చేస్తాను. ఇవి షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ స్ప్రెడ్ చేస్తానండి. మొదటి ఎనర్జీస్ ఏమో అంటే మొదటి డైస్ వచ్చేసి మీకు సంబంధించి ఎనర్జీస్ అయితే తీయడం జరుగుతుంది. రెండవ డైస్ వచ్చేసి థర్డ్ పార్టీ వారి గురించి అంటే ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్స్ అయితే చూడాలి. ఇలా మధ్యలో నుంచి తీయొచ్చండి, కానీ ఈరోజు డైస్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ చేద్దామని. మూడో ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అనమాట. అంటే వారి మనసులో మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, దీనికి సంబంధించి వారి ఆలోచనలో పాజిటివా నెగిటివా, ఎవరి వైపు పాజిటివ్గా ఉంటున్నారు, ఎవరి వైపు నెగిటివ్గా ఉంటున్నారు, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ఇక్కడ నేను యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. చూసారు కదా, ఈ కార్డ్స్ ఇలా ఉన్నాయి. నేను ఇక్కడ షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ చూసే వ్యూవర్ గురించి ఏమనుకుంటున్నారు, అలానే వారి లైఫ్లో ఉన్న ఏ థర్డ్ పార్టీ వారైనా సరే వారి గురించి ఏమనుకుంటున్నారు, మీరిచ్చే సమాధానం. అసలు ఈ పర్సన్ ఎవరి వైపు పాజిటివ్గా ఉండబోతున్నారు, ఎవరిని దూరం పెట్టాలనుకుంటున్నారు, ఎవరికి దగ్గర అవుతున్నారు, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ గురించి మీరు ఎటువంటి సమాధానాలు ఇస్తారో చూడాలి. 3 ఆఫ్ పెంటికల్స్ దానంతట అదే వచ్చిందండి. చూడండి, బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే యాక్టివేట్ అయితే అయ్యాయి. ఓకే, ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నాను కార్డ్స్ అనేవి. మధ్యలో తీస్తాను. 5 ఆఫ్ ఫ్యాన్స్, 1 2 ద స్టార్ కార్డ్ ఎనర్జీ, అండ్ 3 2 ఆఫ్ సార్డ్స్, 4 ద లవర్స్, 5 10 ఆఫ్ పెంటికల్స్, 6 7 ఆఫ్ పెంటికల్స్. బాటమ్ ఆఫ్ డెక్ 6 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ సార్డ్స్, ద మూన్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ ఎనర్జీస్ ఉండటం అయితే జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మొదటిగా మీకు సంబంధించిన ఎనర్జీస్ అయితే తీద్దాం. అంటే ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీ మీద ఉండే ఎమోషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. 1 2 3 4 5 6 ఎనర్జీస్ అండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ వీరి విషయంలో ఏ విధంగా ఉంది, మీరిచ్చే సమాధానాలు. 2 ద స్టార్ కార్డ్ ఎనర్జీ అయితే వచ్చిందండి. రెండవది వచ్చేసి థర్డ్ పార్టీ వారి గురించి. యూనివర్స్
చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఈ పర్సన్ ఎమోషన్ ఏ విధంగా ఉందో తెలియచేయగలరు. సిక్స్ 1 2 3 4 5 6 6 వచ్చిందండి ఈ థర్డ్ పార్టీ వారి గురించి. మూడోదేమో మీ పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. 5 1 2 3 4 5 ఇది ఈ కార్డు వచ్చింది. ఈ కార్డ్స్ రాలేదు. ఇది మీ గురించి, ఇది థర్డ్ పార్టీ వారి గురించి. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంది. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే మీ గురించి. ఈ సెకండ్ కార్డ్ 8 ఆఫ్ సార్డ్స్, ఇది ద మూన్. ఇలా వచ్చింది. అంటే ఇప్పుడు మీ పర్సను ఇది నిజంగా మీ పర్సన్ మనసులో అసలు మీరున్నారా, మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, పాజిటివ్గా ఆలోచిస్తే ఏ విధంగా అనుకుంటున్నారంటే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వారికి ఎందుకో మీరైతే నచ్చుతున్నారండి. వారి మనసుకి మీకు దగ్గర అవుతున్నారు. మీ గురించి ఎదుటివారితో ఎక్కువగా చెప్పటం అంటే మీరు వారికి ఇచ్చిన ప్రేమ కానీ కేరింగ్ కానీ మీలా ఎవ్వరూ ఉండరని. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ విషయంలో చాలా మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని. పాస్ట్ అంతా వారికి గుర్తొస్తుంది. ఆ గుర్తు వచ్చడంలో చాలా అంటే చాలా నచ్చుతున్నారు. మీతో ఉన్నప్పుడు అంత పట్టించుకొని వారు సడన్గా మీరు వారి మనసుకైతే దగ్గర అవుతున్నారండి. ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని వారి లైఫ్లో పక్కనున్నట్టే ఫీల్ అవుతున్నారు. అంటే ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే ఒక డ్రీమ్ లాంటిదన్నమాట. పాస్ట్ లైఫే మళ్ళీ డ్రీమ్గా రావటం అంటే మీరు వారి డ్రీమ్స్లోకి రావటం, ఆ డ్రీమ్స్లో నిజం అవ్వాలని. ఇప్పుడు మీ పర్సను మీరు ఎలా దగ్గరయ్యారంటే వారి డ్రీమ్స్లోని వస్తున్నారు, వారి మాటల్లోని మీ పేరు వినబడుతుంది, మీ టాపిక్ వేరే వారితోటి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అనుకుంటున్నారంట. ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారండి. మీకైతే దూరం అయ్యే అవకాశం అయితే లేదు. ద మూన్ ఎనర్జీస్ కార్డ్స్ చూశారు కదా. ఇప్పుడు వారికి డ్రీమ్స్ వస్తున్నాయి, మీకు సంబంధించిన డ్రీమ్స్ రావటం, మీలా ఎవరో కనిపించడం, మీ మాటలు వినిపించడం, ఇలాంటి ఎనర్జీస్ అయితే మీ పర్సన్లో కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీ గురించి అంతలా అయితే ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదండి. పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యే ఉన్నారు. మరి ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏ విధంగా ఉన్నారంటే థర్డ్ పార్టీ వారిని అసలు పట్టించుకోవట్లేదండి. మీ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని తలుచుకుంటే ఒక హ్యాపీ ఫీల్ అనేది వారిలో ఉంది. కానీ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ అసలు హ్యాపీగానే లేరు. వారితో సరిగ్గా మాట్లాడలేదు, అసలు పట్టించుకునే సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదు. మీ పర్సన్ ఏమంటున్నారంటే వీరు కంట్రోల్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఫ్రీడమ్ లేని లైఫ్లో వారు ఫీల్ అవుతున్నారు. అంటే మీ పర్సను థర్డ్ పార్టీ వారితో ఉంటే హ్యాపీగా ఉండలేరని, వారు కంట్రోల్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి మీద ఎటువంటి ఎమోషన్ అయితే ఫీలింగ్ అయితే లేదు. మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇలాంటి వారితో మాట్లాడి వీరి విషయంలో చిక్కుకున్నారా, వీరి నుండి ఎప్పుడు బయటపడదామా అని ఆలోచిస్తున్నారు. అంటే రిలేషన్షిప్ పరంగా కూడా అలానే ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు మీ గురించి ఈ థర్డ్ పార్టీ వారితో చెప్పడం వల్ల ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని కంట్రోల్లో పెట్టడం, అంటే మాట్లాడకూడదు, ఈ పెళ్ళికి ఒప్పుకోం అన్నట్టు మాట్లాడి ఉండుంటారు. దీని గురించి మీ పర్సన్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అనవసరంగా ఈ థర్డ్ పార్టీ వారితోటి రివీల్ అవ్వటం వల్ల వారు అనవసరమైన విషయాలు తీసుకొచ్చి ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో చిక్కుపోయారని. వారు ఎవరైనా కావచ్చండి. ఒకటే ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ వారితోటి బాండింగ్ అన్నది ఉందా లేదా అంటే అసలు బాండింగ్ అన్నది లేదు. ఫ్రీడమ్ లేని లైఫ్లా ఫీల్ అవుతున్నారు.
వీరి గురించి కూడా కొంచెం భయం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్కి మనసులో మీ మీద చాలా అంటే చాలా ఇష్టం కనిపిస్తుంది. ఆ ఇష్టం ఎలా ఉంది అంటే మిమ్మల్ని తలుచుకుంటుంటే వారికి కన్నీరు వస్తుందండి. గతంలో జరిగిపోయిన విషయాలన్నీ ఇప్పుడు వారికి అదే లైఫ్ కావాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్నట్టే కనిపిస్తుంది. 10 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఒక మ్యారేజ్ కార్డ్ అని కూడా చెప్పవచ్చు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్ చూడండి, ఇది మీతో రుణమైతే ఉంది. ఇక్కడ ఎవరి గురించి మీ పర్సన్ మీకు దూరం అవడం జరిగింది. ఇక మీ పర్సన్ మీ లైఫ్లోకి రారు, వారు మర్చిపోయారు, అసలు మిమ్మల్ని పట్టించుకోరు, మీతో అసలు పెళ్ళనేది ఉండదు, మీ పర్సన్ మీతో ఇక లైఫ్లో ఉండరు అని ఎవరైతే అనుకుంటున్నారో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావటం అయితే జరుగుతుంది. ద చారట్ ఎనర్జీస్ కార్డ్ కూడా వచ్చింది చూడండి. ఇప్పుడు మీ పర్సన్ మీ వైపు అయితే రాబోతున్నారు. ఇక్కడ మీ గురించి అడగడం అయితే జరిగింది కదా, మీ లైఫ్లో నుండి దూరం అయ్యి ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి బయటపడతారా లేదా, అండ్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో తెలుసుకుంటారా లేదా. అంటే థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదండి. మీ గురించి చెప్పి తప్పు చేశామా అన్న ఆలోచన కనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీ వారి మాటలు కంట్రోల్లో పెట్టినట్టు వారు ఫీల్ అవుతున్నారు. వీరితో అనవసరంగా మాట్లాడమే, వీరితో రిలేషన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ అనవసరం, ఎప్పుడు వీరి నుండి బయటపడతామా అన్నట్టు చూస్తున్నారు. నెక్స్ట్ మీ విషయంలో అయితే ఇక్కడ మీ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల వారికి డ్రీమ్స్ అనేది వస్తుంది. ఆ డ్రీమ్స్ కూడా మీతో మ్యారేజ్ అయినట్టే కనిపిస్తుందండి. అంటే మీ పర్సన్ మీతో మ్యారేజ్ అయినట్టు వారు కల రావటం అయితే జరిగింది. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ చూసారు కదా. ఇప్పుడు మీ పర్సను పగటి కళలు కూడా ఉంటున్నాయి. ఆ పగటి కళలో మీతో లైఫ్ ఉంటే ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీ చూసినా మీరే కనిపిస్తున్నారు. అంటే మీతో వారు ఒక ఫ్యామిలీ అన్నది చూస్తున్నారు. ఎక్కడికైనా వారి మ్యారేజ్కి వెళ్ళినా సరే, ఎక్కడికైనా గుడికి వెళ్ళినా సరే, బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటే, ఒక ఫ్యామిలీ చూస్తుంటే మీరు కూడా వారితో ఉంటే ఇలాంటి హ్యాపీ ఫ్యామిలీ చూస్తారు అన్నట్టే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. క్లారిఫికేషన్ కూడా తీద్దాం. మీ పర్సను మీ లైఫ్లోకి వచ్చేస్తారంటండి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారంట. అండ్ ఇక్కడ క్లారిఫికేషన్ అయితే తీద్దాం. షఫర్స్ చేసి ద స్టార్ కార్డ్ ఎనర్జీస్కి అయితే చెప్దాం. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్కి మీ పర్సన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటే మీ గురించి అంతలా ఆలోచిస్తున్నారు కదా, పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. అదిగోండి ద ఎంప్రెస్ వచ్చింది. ఇక్కడ మీ పర్సను మేల్ అయితే మిమ్మల్ని ఒక వైఫ్లా వారు అనుకుంటున్నారు. మీ పర్సన్ ఫీమేల్ అయితే ఇక్కడ మీలో ఒక అమ్మ ప్రేమ ఉంటుందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీరు ఇచ్చే ప్రేమ ఎక్కడ దొరకదని, ఒక అమ్మ ప్రేమలాగా వారైతే అనుకుంటున్నారంట. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవట్లేదు, తక్కువగా చూడటం లేదు. అక్కడ మీ దగ్గర ఒక స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుందని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఎస్ అండి, ఎవరి గురించి అయితే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారో వారితో అయితే ఇక్కడ ఒక స్త్రీ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా మీ పర్సన్, ఆ స్త్రీ అన్న వారికి పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు. మీకే ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ మీతో రీనౌన్ కావాలని కోరుకుంటున్నారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ కూడా చూద్దాం. యూనివర్స్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్, మీ పర్సన్ ఏమంటున్నారు? 6 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది. ఇదిగోండి మీకు కాంటాక్ట్లోకి వస్తారు. అంటే రీజన్ అయితే ఉంటుందండి. మీ పర్సన్ ఏమంటున్నారంటే మీతో మాట్లాడారు, మీకు ఒక క్లారిటీ ఇస్తారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటామా లేదా, అసలు ఏం జరిగింది, మీతో ఎందుకు అలా ప్రవర్తించారు, మిమ్మల్ని ఎందుకు అంతలా బాధ పెట్టారు, అసలు మాట్లాడకపోవడానికి కారణం, థర్డ్ పార్టీ వారి గురించి అండ్ మీరు అడిగిన మ్యారేజ్ ప్రపోజల్ గురించి ప్రతిదీ
మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారంట. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే రాబోతుందండి. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీ పర్సన్ మీతో ఇంతగా మాట్లాడతారా అని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అంతలాగా మీతో ఎమోషనల్గా అయితే కనెక్ట్ అయిపోతారు. మిమ్మల్ని మీ పర్సన్ ఏ విధంగా బాధ పెట్టారో అంత హ్యాపీ ఫీల్ అయ్యేలాగా వారు మాట్లాడడం అయితే జరుగుతుంది. బాటమ్ ఆఫ్ డెక్ కూడా చూడండి. కాంటాక్ట్లకు అయితే వస్తారు మీ పర్సన్. ఏ పెళ్లి విషయంలో మీతో దూరం అయ్యారో, మిమ్మల్ని వదులుకోవడం అయితే వారికి అయితే ఇష్టం లేదు. ద చారిట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వరకు అయితే మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుంది. ఇక్కడ మీ విషయంలో క్లారిటీ ఏంటంటే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారంట. ఒక విషయం అయితే చెప్తారండి, మీతో లైఫ్ లాంగ్ ఉంటామని వారైతే మాట్లాడబోతున్నారు. మీరు ఇచ్చిన ప్రపోజల్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చే చూడండి పెళ్లి కార్డు. ఇదిగోండి, మీరు ఏ మాట అయితే అన్నారో ఆ మాటకి కట్టుబడి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీకు మీ పర్సన్కి కర్మబంధం అన్నది ఉంది. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఒక పెళ్లి బంధంగా ఉండబోతుంది. నెక్స్ట్ ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్కి 8 ఆఫ్ సోర్స్కి, అంటే ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. 7 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్. పర్సన్ యొక్క థర్డ్ పార్టీ వారి మీద ఉండే వీటి ఇంతటివే పడిపోయినాయి 3 కార్డ్స్. ద మూన్ ఎనర్జీస్ కార్డ్స్ మీద పడింది. ఇది గొడవ పెట్టుకోవడం, విడిపోవడం, కలవటం, ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. 7 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇప్పుడు మీ పర్సను ఒకరితో గొడవ పడైనా విడిపోయిన వారితోటి కనెక్ట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. మనం ఇప్పుడు 7 ఆఫ్ పెంటికల్స్కి చూద్దాం. 7 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. 7 ఆఫ్ పెంటికల్స్కి 7 ఆఫ్ పెంటికల్స్కి ఇదిగోండి, ఈ థర్డ్ పార్టీ వారితోటి సంతోషంగా అయితే ఉండలేకపోతున్నారంట. అంటే సంతోషంగా ఉండటం ఏంటంటే చూడండి, కార్డ్స్ వీరి గుంషంలో ఇలా వచ్చాయి. మీ పర్సను వీరి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో అయినా కావచ్చు, ఏదైనా రిలేషన్షిప్ అయినా కావచ్చు, వీరితో అంత మంచి బాండింగ్ అయితే లేదండి. అసలు మీ పర్సన్ దూరం అవ్వడానికి కారణం కూడా వేరే. ఎందుకంటే వీరు చాలా మ్యానిపులేట్ అయితే చేశారు. అంటే వీరితో ఉంటే మీ పర్సన్ ఎంత హ్యాపీగా ఉండేవారో ప్రజెంట్ అయితే వీరితో అసలు మాట్లాడడం కూడా ఇష్టపడలేదు. అసలు వీరిని పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే వీరి ప్రవర్తన నచ్చట్లేదు, వీరు మాట్లాడే విధానం నచ్చట్లేదు. వీరితో ఉంటే వారు కూడా చెడిపోతున్నారు అంటే నెగిటివ్గా మారిపోవడం కానీ, వ్యసనాలకి బానిస అవడం కానీ, ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్తో కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. వారితోటి అసలు మాట్లాడమే కాదు, అసలు ఏ అకేషన్కి అటెండ్ అవ్వట్లేదు. మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా సరే అసలు హ్యాపీనెస్సే వారికి అవసరం లేదైతే అంటున్నారు. నెక్స్ట్ ద హెర్మెట్ ఎనర్జీస్ కూడా చూడండి. 8 ఆఫ్ సార్ట్స్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు, అసలు వీరితోటి రిలేషను లేవు, మాటలు లేవు, అసలు వీరిని పట్టించుకోవట్లేదు, ఒంటరిగానే ఉంటున్నారంట, ఒంటరిగా ఉండాలనుకుంటున్నారంట. ఈ థర్డ్ పార్టీ వారి నుండి బయటపడాలని అయితే చూస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు చెప్పిన మాటల వల్ల ఒక బాధితుడిగా అయిపోయారని ఇప్పుడు మీ పర్సన్ అయితే చెప్తున్నారండి. అంటే వీరి మాటలు విని నష్టపోయింది వీరే అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. ఒంటరిగా ఉంటున్నారు. అసలు ఈ థర్డ్ పార్టీ వారి మాటలు తలుచుకుంటున్నారు.
లాజిక్లు వెతుకుతున్నారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. ఈ థర్డ్ పార్టీ వారి మాటలు కానీ, ప్రవర్తన కానీ, తీరు కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. వారికి తెలిసింది ఏంటంటే వీరెంత మంచివారో చెడ్డవారో వారికి అర్థమైంది. మీ మీద చెప్పిన చెడ్డ మాటలు అందులో ఏ నిజం లేదని మీ పర్సన్ అయితే అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వీరిని గమనిస్తూనే ఉంటున్నారండి. ఈ గమనించడంలో మీ పర్సన్కి వీరి మీద ఉన్న గౌరవం కూడా పోయింది. మాట్లాడాలని ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వీరితోటి అసలు మంచిగా మాట్లాడడమే కాదండి, అసలు మాట్లాడడమే మానేసినట్టు ఎనర్జీస్ కార్డ్స్ అయితే రావడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ ఈ పర్సను ఎంతో హ్యాపీగా, అసలు వీరి మాటలు హెచ్చబెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఆ సంతోషం అన్నది అసలు నెలలు ఉండొచ్చు, 2-3 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఈ 2 మంత్స్ బ్యాకే మీ పర్సన్కి అర్థమైపోయింది అసలు వీరి గురించి. వీరితో అంత సరిగ్గా ఉండటం లేదు. ఇక్కడ నెక్స్ట్ ఎప్పుడు సెప్టెంబర్లో వీరి నుండి బయటపడాలని అయితే చూస్తున్నారు. మేబీ సెప్టెంబర్లో వీరి నుండి బయటపడతారు. మీ పర్సన్కి వీరి గురించి అర్థమైంది ఏంటంటే వీరు మీ పర్సన్ని మ్యానిపులేట్ చేశారని, మాటలతో పడగొట్టారని, లేనిపోని అవకాశాలు చూపించి, అంటే లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చూపించారు. మీ విషయంలో ఎంత నెగిటివ్గా చెప్పారో వారు చెప్పిన మాటల్లో అసలు అవి మంచి విషయాలే కాదని మీ పర్సన్ అయితే అర్థం చేసుకున్నారు. ఒక మంచి చెడ్డ అనేది తెలుసుకున్నారు. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్ ఏంటంటే వీరి నుండి రిలీజ్ అయిపోవాలైతే అనుకుంటున్నారంట. మీ పర్సన్కి అర్థమైందండి ఈ థర్డ్ పార్టీ వారితో ఉంటే అంత మంచిదైతే కాదని. ఇక్కడ మీ పర్సను మీ గురించే ఆలోచిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారంటే అంత ఇష్టపడలేదు. వీరి వల్ల లాస్ అన్నది కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారితో అయితే లైఫ్ చూడాలని అయితే అనుకోవట్లేదంట. డివైన్ కూడా కోరుకునేది ఏంటి అంటే మీతో బంధం కావాలని అయితే అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారికి కూడా మీ గురించి చెప్పడం అయితే జరుగుతుందండి. మీరంటే ఇష్టమని, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని, అందుకే అన్నీ వదిలేసుకుని మీ దగ్గరికి వచ్చేయాలని అయితే అనుకుంటున్నారు. వారి మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చు. వారి లైఫ్లో ఫ్రెండ్స్ పరంగా ఉన్నారనుకోండి, మీ గురించి వారిని దూరం పెట్టడం అయితే జరుగుతుంది. అలానే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటామని ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అయితే జరుగుతుంది. ఒక రిలేషన్షిప్ పరంగా అయితే ఈ థర్డ్ పార్టీ వారి మీద ఉన్న వ్యామోహం వ్యసనాలన్నీ ఇక అంటే ఆ ఎడిక్షన్ నుండి బయటపడతారు. మీరే వారికి రైట్ పర్సన్ అని, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే వారికి ఒక గుర్తింపుని మీ పర్సన్ అయితే అనుకుంటారు కదా. ఇక్కడ క్లారిఫికేషన్ 10 ఆఫ్ పెంటికల్స్ జరిగే సిచ్యువేషన్. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు కదా. ద మూన్ ఎనర్జీస్ కూడా మీ పర్సన్ మనసులో అసలు మీ మీద ఎంతవరకు ఇష్టం ఉందో చూద్దాం. యూనివర్స్, ద మూన్ ఎనర్జీస్కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్ ప్లీజ్. ద మూన్ ఎనర్జీస్కి ఇప్పుడు ఈ పర్సన్ మనసులో వీరి గురించి అంతలా బాధపడుతున్నారు కదా, మరి ద మూన్ ఆ బాధ ఏ విధంగా ఉంది? ద లవర్స్ వచ్చింది. అన్కండిషనల్ లవ్ అన్నది కనిపిస్తుంది. ఎస్ అండి, మీకు చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యారు. మీ గురించి ఎక్కువ ఆలోచించటం, మీ మీద ఎక్కడ లేని ప్రేమ అన్నది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదిగోండి జరిగే సంఘటన. మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ప్రపోజల్ అయితే చేస్తారు. ఇది న్యూ బిగినింగ్ అనమాట. మీతో ఎండ్ చేసుకున్నవారు, మీ నుండి మూవ్ ఆన్ వెళ్ళిపోయిన వారు, ఈ పాస్ట్ నుండి వాళ్ళు అయితే రిలీజ్ కాలేదంట. మళ్ళీ మీకే ప్రపోజల్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లవ్ ప్రపోజల్ అయితే కావచ్చు. ఇప్పుడు మీ పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. అది కూడా ఎప్పుడంటే సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ వారు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటామని చెప్పడం అయితే జరుగుతుందండి. ప్రతిదీ క్లారిటీగా చెప్తారు. ప్రజెంట్ 2 months బ్యాకే ఈ థర్డ్ పార్టీ వారి గురించి కొంచెంగా అర్థం చేసుకున్నారు. అంత బాండింగ్ అయితే ఏమీ కనిపించట్లేదు. ఏదైనా సరే ఇక్కడ
మీరే వారికి రైట్ పర్సన్ అని, మీతో ఉంటే గౌరవం అని మీరు అనుకోవచ్చు కదా. పాస్ట్ పర్సన్ అంటే ఎస్, పాస్ట్ పర్సనే. ఇప్పుడు మీ పర్సన్ తోటి మీరైతే కలిసిలేరు కాబట్టి మళ్ళీ ఇక్కడ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఇక్కడ లవర్స్ పరంగా చూస్తే సెప్టెంబర్లో మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి. సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ ఎస్, మీ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి పెళ్ళి ప్రపోజల్ అయితే ఇస్తారు. ఇది లవర్స్ రీడింగ్. నెక్స్ట్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ వారి రీడింగ్ అండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వారి రీడింగ్ అండి. ఈ రీడింగ్లో ఏ థర్డ్ పార్టీ వారి గురించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఏ థర్డ్ పార్టీ వారి గురించి మిమ్మల్ని దూరం చేసుకున్నారో, ఏ థర్డ్ పార్టీ వారి గురించి మిమ్మల్ని వదులుకోవాలనుకుంటున్నారో దీనికి సంబంధించి ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అయితే వస్తాయి. మీ పర్సన్ అసలు మారుతారా లేదా, ఈ థర్డ్ పార్టీ వారి నుండి రిలీజ్ అవుతారా లేదా, మీతో పాజిటివ్గా ఉంటారా లేదా, లైఫ్ చూడాలని అనుకుంటున్నారా లేదా, దీనికి సంబంధించి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో మీరు ఇచ్చే సమాధానాలు. పర్సన్ థర్డ్ పార్టీ వారి విషయంలో వీరు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వారు కోరుకున్నట్టు థర్డ్ పార్టీ వారు పర్సన్ నుండి దూరం అవుతారా లేదా, పర్సన్ మళ్ళీ వీరి లైఫ్లోకి వచ్చి హ్యాపీ లైఫ్ అన్నది చూస్తారా లేదా, మీరు ఇచ్చే సమాధానాలు. వీటంతటి ఇదే పడింది. నైట్ ఆఫ్ పెంటికల్స్ స్లో మోషన్స్లో కనిపిస్తున్నారు. 9 ఆఫ్ కప్స్ 1, 6 ఆఫ్ కప్స్ 2, 8 ఆఫ్ పెంటికల్స్ 3, 3 ఆఫ్ కప్స్ 4, 6 ఆఫ్ పెంటికల్స్ 5, 3 ఆఫ్ వ్యాండ్స్, ద టవర్ 4 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ వ్యాండ్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, ద హెరోఫెంట్. 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ కార్డ్స్లో మొదటి ఎనర్జీస్ కార్డు మీకు సంబంధించింది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో పర్సన్ ఆలోచనలు పాజిటివా నెగిటివా, పాజిటివా నెగిటివా. 1, 2, 6 ఆఫ్ కప్స్. ఎస్ అండి, పాస్ట్ లైఫ్ కనెక్ట్ అయ్యి ఉన్నారు అంటే వారి మనసులో మీరున్నారు. జీవితంలో వారు ఎవరితో మాట్లాడినా, ఎవరితో రిలేషన్ ఉన్నా సరే వారి మనసులో ఉన్నది మీరేనండి. జీవితంలో ఉండేది కూడా మీరే. మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. అంటే పాస్ట్లో మీరు లవర్స్ అయి ఉండొచ్చు. ఈ జన్మలో మీరు భార్యాభర్తలుగా కలిసి ఉన్నారు. అందుకేనండి మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. మీ పర్సన్ అయితే రీననైతే కోరుకుంటున్నారు. అంటే మళ్ళీ మిమ్మల్ని వారు కావాలని అనుకుంటున్నారు. రెండవదేమో యూనివర్స్ థర్డ్ పార్టీ వారి విషయంలో ఈ పర్సన్ ఆలోచనలు. 1, 2, 3, 3 వచ్చింది ఈ కార్డ్ అండి. అండ్ ఫైనల్గా క్లారిఫికేషన్ ప్లీజ్, క్లారిఫికేషన్ ప్లీజ్. ఒకటి, 2 చెప్పడానికి ఏమి లేదు. రీనన్ అయితే కోరుకుంటున్నారు. చూడండి, ఇది సిచ్యువేషన్. మీ పర్సను మీ నుండి విడిపోవాలని కోరుకున్నారు కదా. అంటే విడిపోవాలని కోరుకోవడం అంటే థర్డ్ పార్టీ వారు
అంతలా మ్యానిపులేట్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుందండి. ఈ పెళ్లి బంధం వద్దు, వారు ఎవరైతే మాటలు నమ్మారో, ఎవరి గురించి అయితే మిమ్మల్ని వదులుకోవాలని అనుకుంటున్నారో వారిని వదిలిపెట్టేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే మీ విషయంలో మిమ్మల్ని వదులుకోవాలని అయితే అనుకోవట్లేదంటండి. మీరు మీతో లైఫ్ అన్నది చూశారు కదా, ఆ లైఫ్ మళ్ళీ కావాలని అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. మీతో అయితే మాట్లాడతారు. ఆ మాట్లాడేది ఏ విధంగా ఉంటుందంటే మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే లేదు, కానీ మీతో మాట్లాడాలి అన్నా, మళ్ళీ మీతో రీనన్ కావాలన్నా కొంచెం టైం అయితే కావాలి. ఎందుకంటే థర్డ్ పార్టీ వారి విషయంలో చిక్కుకోవడం అయితే జరిగిందని. ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీరే వారికి దైవంతో సమానమని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. అంటే మీరు ఒక డివైన్ గిఫ్ట్లా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో అయితే మీ పర్సన్ అంత ఎమోషన్ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో చాలా కష్టపడుతున్నారండి. వీరు ప్రతి దాంట్లో వారికి అర్థమైంది ఏంటంటే మీ పర్సన్ని వాడుకుంటున్నారు, అవసరాల పరంగా వాడుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారికి ఏదో కమిట్మెంటు ఇవ్వటం అయితే జరిగింది. అది మాటలు పరంగా కానీ, ఒక డబ్బు విషయంలో పరంగా కానీ, ఆస్తుల పరంగా కానీ మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఒకటే మాట అండి. ఈ వారు ఇచ్చిన ఆఫర్ నో చెప్పారు. ఇలాంటి వారి మాటలు వినా, ఇలాంటి వారితోటి ఒక ఏం చెప్పాలి, బిజినెస్లో పార్ట్నర్షిప్గా తీసుకున్న, అలానే వారి దగ్గర థర్డ్ పార్టీ వారి దగ్గర డబ్బులు తీసుకున్నా, అండ్ థర్డ్ పార్టీ వారితోటి వీరికి ఏమైనా డీల్స్ ఉన్నా సరే ప్రతి దానికి లింకప్ అయి అయితే ఉందండి. సో ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు మీ పర్సన్ని చాలా ఇబ్బంది అయితే పెడుతున్నారు. మీ పర్సన్ ఏమంటున్నారంటే వీరిని వదిలించుకోవాలంటే మీరు చేయవలసిన పనులు వీరైతే చేస్తున్నారు. ఆ పనులు ఏదైనా కావచ్చు. ఈ థర్డ్ పార్టీ వారిని వదిలించుకునే ఉద్దేశంలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. చూడండి, ఎవరిని దూరం చేసుకోవాలో, ఎవరిని దూరం పెట్టాలో మీ పర్సన్కి అయితే అర్థమైంది. యూనివర్స్ చూసే ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీతో న్యూ బిగినింగ్ చేద్దామని అనుకుంటున్నారు. ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు 6 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. 4 ఆఫ్ హ్యాండ్స్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. మళ్ళీ షఫల్ చేసి మధ్యలో కార్డ్స్ అయితే తీస్తానండి. డిస్టర్బెన్స్ కింద ఉందని ఆపేస్తాను కెమెరా. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో క్లారిఫికేషన్ ప్లీజ్. అసలు వీరి నుండి బయటపడతామో లేదో కూడా తెలియదు. వీరు చేసే పనులు అయితే మీ పర్సన్కి అయితే నచ్చట్లేదంటండి. వీరి నిర్ణయాలు అయితే వారికి నచ్చట్లేదు. అంటే థర్డ్ పార్టీ వారు ఏదన్నా మీ పర్సన్కి అయితే నచ్చట్లేదు. మీ పర్సన్కి నచ్చినట్టు మీ పర్సన్ అయితే ఉండాలనుకుంటున్నారంట. ఇక్కడ పర్సన్ ఎటు కాకుండా అయిపోయింది. వీరి నుండి దూరం అవ్వాలన్నా, వీరిని వదిలించుకోవాలన్నా కొంత సమయం అయితే పడుతుందని మీ పర్సన్ అయితే అంటున్నారు. ద మూన్ ఎనర్జీస్ కార్డు చూడండి. ఇప్పుడు మీ పర్సన్ కోరుకునేది మీతోటే హ్యాపీ లైఫ్ కావాలని అనుకుంటున్నారు. మీ పర్సన్కి మీరు డ్రీమ్స్లోకి అయితే వస్తున్నారండి. చూడండి, రీయూనియన్ అయితే కావాలనుకుంటున్నారు. మీతో హెల్తీ రిలేషన్షిప్, హ్యాపీ ఫ్యామిలీ చూడాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారండి. ఈ గమనించడంలో మీ పర్సన్ మిమ్మల్ని చూసినా, మిమ్మల్ని తలుచుకున్నా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్కి ఒక విధమైన ఒక బ్యాడ్ డ్రీమ్ రావడం అయితే జరిగింది. ఆ బ్యాడ్ డ్రీమ్ ఏంటంటే మీరు వారికి దూరం అయిపోయినట్టు, ఎవరితోటో మ్యారేజ్ అయినట్టు సంథింగ్ ఏదో డ్రీమ్స్ రావడం అయితే జరిగింది. మీ పర్సన్ మీరేం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, నిజంగా ఆ కళ నిజమవుతుందా లేదా అన్న భయంతో మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట. ఎందుకు మీతో మళ్ళీ రీయూనియన్ అయితే కావాలని కోరుకుంటున్నారు. మీ పిక్సే ఎక్కువ చూస్తున్నారండి. మీ పర్సన్కి థర్డ్ పార్టీ వారికి అంత మంచి రిలేషన్ అయితే లేదు. ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి ఏదో డీల్ అయితే ఉంది. అది డబ్బైనా కావచ్చు, ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ అయినా కావచ్చు, ఒక ఆస్తుల పరంగా అయినా కావచ్చు.
వీరితో మాట్లాడాలంటే మాట్లాడే సిచ్యువేషన్ అయితే ఉంది, కానీ మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నారండి. అక్కడ థర్డ్ పార్టీ వారి నుండి బయటపడాలి, థర్డ్ పార్టీ వారిని వదిలించుకోవాలంటే చాలా కష్టపడాలి, ఇలా మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వరకు కూడా చాలా పాజిటివ్ అయితే వచ్చాయి. ఇక్కడ పాజిటివ్ వస్తే పాజిటివ్ చెప్తానండి, నెగిటివ్ వస్తే నెగిటివ్ చెప్తాను. మరి ఈ రీడింగ్ ఎవరికైతే రిజనేట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి. లవర్స్కి కూడా మ్యారేజ్ అయితే సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ మీ పర్సన్ ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వారి విషయంలో చూసుకుంటే నవంబర్లో కానీ అది అక్టోబర్ కనిపిస్తుంది. ఈ ఇయర్ ఎండింగ్లోపు మీ పర్సన్ నుండి ఏదో మార్పు అన్నది మీరు చూడబోతున్నారు. కొంచెం కొంచెంగా మీ వైపు మాట్లాడడం, మీతో ఒక మంచి బాండింగ్ అని ఉండటం, సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది. థర్డ్ పార్టీ వారిని సమయం సందర్భాన్ని బట్టి దూరం చేస్తారు, మీకు దగ్గర అవుతారు. ఎందుకంటే మీరిచ్చే హ్యాపీ లైఫ్ ఎక్కడ దొరకదు. అండ్ హెల్తీ రిలేషన్షిప్ పరంగా కూడా మీరు వారికే రైట్ పర్సన్ అని, మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టామని ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో లైఫ్ లెసన్స్ నేర్చుకునే మీరేంటో అర్థం చేసుకుని మళ్ళీ మీతో లైఫ్ అన్నది చూడబోతారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి